శ్రీమతి నమః. ఋషి పంచమి పూజ ఎలా చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి అని చెప్పి అడుగుతుంటే, మనం ఒక సంవత్సరం క్రితం మన ఛానల్‌లో చేసుకునే వీడియో లింక్ ఇచ్చాననమాట. అలా ఇచ్చినప్పుడు నాకు కామెంట్స్ వరుసగా ఏమొచ్చాయి అంటే, ఋషి పంచమి పూజ చేసుకోకూడదు, సప్తఋషి పూజ మీరు చేసుకోకూడదని చెప్తున్నారు. అసలు మీకు తెలుసా? తెలియకుండా ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు? మీరు మీ ఛానల్ మూసుకొని కూర్చోండి, మీకు చెప్పడం రాకపోతే అని చెప్పి అన్నారు. నాకు ఛానల్ మూసుకోవాలో, ఛానల్ రన్ చేయాలో ఆ విషయం నాకు తెలుసు. ఈ ఛానల్ నుంచి ఏం చేస్తున్నాను అనేది చెప్పాలి అని అనుకోలేదు ఇప్పటి వరకు. కానీ మీకు ఖచ్చితంగా ఈ ఛానల్ నుంచి నేను ఏం చేస్తున్నాను అనేది త్వరలోనే ఒక వీడియో పెడతాను. ఇప్పటి వరకు ఛానల్ రన్ చేయటం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా మా కుటుంబ ఖర్చు కోసం కానీ, మా కోసం కానీ మేము ఉపయోగించుకోలేదన్నమాట. ఎందుకంటే ఛానల్ స్టార్ట్ చేసిన మొదటి రోజు నేను పరమాచార్య స్వామి వారితో చెప్పాను, ఈ ఛానల్ మొదలుపెట్టింది సేవ చేయటానికి మాత్రమే నేను ఈ ఛానల్ మొదలు పెట్టాను అని. నేను మాట ఇచ్చింది పరమాచార్య స్వామి వారికి. ఇంకెవరికి నేను సమాధానం చెప్పుకోకర్లేదని అనుకున్నాను. కానీ నిన్న నాకు అంత అసహ్యంగా కామెంట్స్ పెట్టేసరికి చెప్పాల్సి వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇకపోతే ఋషి పంచమి వ్రతం చేసుకోవచ్చా, చేసుకోకూడదా? ఋషి పంచమి ఎవరు చేసుకోవాలి అంటే, పూర్తిగా నెలసర్లు ఆగిపోవాలన్నమాట. ఆగిపోయాయి అని చెప్పి 4-5 సంవత్సరాల పాటు నిర్ధారణ చేసుకున్న తర్వాత అప్పుడు ఈ ఋషి పంచమి పూజను చేసుకుంటారు. సప్తఋషి పూజ అంటే ఈ ఋషి పంచమి పూజలో ఒక భాగం అంతే తప్ప ఋషి పంచమి వేరు, సప్తఋషి వేరు, ఇదేమో క్లుప్తంగా చేసుకునేది, ఇదేమో పెద్దగా చేసుకునేది అని ఏది లేదు. సప్తఋషి పూజకి ఖచ్చితంగా మండపారాధన ఉండి తీరాలి. అలాగే సంకల్పంలో కూడా ఇందులో ఎవరెవరు ఏ విధంగా చేసుకోవాలి అనే సంకల్పం కూడా చాలా వేరుగా ఉంటుంది. పూర్తిగా నెలసర్లు ఆగిపోయిన వాళ్ళు మాత్రమే ఈ ఋషి పంచమిని చేసుకోవాలి తప్ప పెళ్లి కాని వాళ్ళు, మెచ్యూర్ అయిన వాళ్ళ దగ్గర నుంచి పెళ్ళైన వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు, పూర్వశ్వాసనలు, వాళ్ళు వీళ్ళు భేదం లేకుండా ఎవరైనా చేసేసుకోవచ్చు అని చెప్పి అంటున్నారు. అది తప్పు. ఎందుకంటే పూర్తిగా నెలసర్లు ఆగిపోయిన వాళ్ళు మాత్రమే ఈ ఋషి పంచమి పూజ చేసుకోవాలి. అయితే కిందసారి మనం చేసుకున్నాం కదా ఛానల్లో, అది చూసిన తర్వాత వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారేమో, ఒకవేళ పొరపాటున నేనే తప్పు చెప్పేశానేమో అని చెప్పి నేనేం చేశాను అంటే రామన్ గారికి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఆయన చెప్పారు, 25 సంవత్సరాలుగా నేను ఈ లక్షవర్తి నోము కానీ, ఈ ఋషి పంచమి పూజ కానీ నేను చేయిస్తున్నానండి. నాకు తెలిసినంత వరకు ఈ సప్తఋషి పూజని వేరుగా, ఈ ఋషి పంచమి పూజ వేరుగా చేసుకునేది ఏం లేదండి. పూర్తిగా నెలసర్లు ఆగిపోయిన వాళ్ళు మాత్రమే ఈ పూజ చేయాలి. భాద్రపద మాసంలో మొదలుపెట్టి 7 సంవత్సరాల పాటు చేసి ఆ తర్వాత ఉద్యాపనం చేయాలండి అని చెప్పి చెప్పారు. పట్టుపట్టాను, కాదండి నాకు ఇంకా ఎవరితైనా చెప్పించండి అని చెప్పి. అప్పుడు రామన్ గారు ఏం చేశారు అంటే, వాళ్ళు గురువు గారిని కూడా అడిగారు అనమాట. అప్పుడు వాళ్ళ గురువు గారు మాట్లాడిన మాట మీకు యథాతథంగా చెప్తున్నాను చూడండి. ఇంకేముంది, ఇలా వితండవాదాలు మాట్లాడితే నేను ఏం చేయలేను, ఓ పని చేయండి, భవిష్యత్తు తరాల వాళ్ళకు కూడా చేసేయండి, ఇంకా రేపో మాపో మెచ్యూర్ అవుతామో అనగా వాళ్ళ చేత కూడా చేయించేయండి. వితండవాదంగా మాట్లాడతారేంటి? ఎప్పుడు చేయాలి ఋషి పంచమి పూజ? పూర్తిగా నెలసర్లు ఆగిపోయిన తర్వాత మాత్రమే కదా చేస్తారు. కాబట్టి ఇలాంటి మాటలు వదిలే అని చెప్పి చాలా కఠినంగా చెప్పారట రామన్ గారి. శ్లోకానికి మంత్రం అని, మంత్రానికి శ్లోకం అని చెప్పి మాట్లాడుతూ ఈ పూజలు చేస్తున్నాము అని చెప్పి చెప్తున్నప్పుడు మనం ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు అనేది కూడా తెలుసుకుని పెడితే అందరికీ ఉపయోగంగా ఉంటుంది. అలాగే ఏ పూజైనా చేసేటప్పుడు మడిబట్ట అంటే తడిపిన బట్ట కాదు, గోచి పోసి కట్టుకోవాలన్నమాట. ఎవరైనా సరే పూజ చేస్తున్నప్పుడు, అందులోనూ ఋషి పంచమి పూజ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా గోచి పోసి కట్టుకుని అప్పుడు పూజ చేయాలి. అంతే తప్ప గోడకట్టు కట్టుకుని పూజ చేయకూడదు ఎప్పుడు. అది సంప్రదాయం కానే కాదు. గోడకట్టు అంటే మనం మామూలుగా చీర కట్టుకుని బయటికి వెళ్తూ ఉంటాం కదా, అలా అనమాట. పూజ ఎప్పుడు చేసినా, ఎవరు చేసినా సరే గోచి పోసి కట్టుకుని మాత్రమే పూజ చేయాలి. అది ఖచ్చితంగా సంప్రదాయం. ఆ సంప్రదాయాన్ని వదిలేసి గోడకట్టు కట్టుకుని అందులోనూ ఋషి పంచమి పూజ, అందులోనూ మండపారాధన కూడా ఏదీ లేకుండా పీట మీద ఫోటో పెట్టి చేసే పూజ ఋషి పంచమి పూజ కానే కాదు. ఒకటి చెప్పారు రామన్ గారు, అదేంటి అంటే, మనం చేయవలసినవి మానేసి చేయకూడదు మొదలు పెట్టాము అని అనుకోండి, మనకున్న పుణ్యం పోతుంది సరికదా, పాపం మాత్రం అలాగే ఉండిపోతుంది అని చెప్పి చెప్పారు. కాబట్టి మనకి లేనివి, మనకి అవసరం లేనివి, మనకి పెద్దవాళ్ళు చెప్పలేనిది, మనకి వేద బ్రాహ్మణులు చెప్పలేనివి
చేయకుండా ఉంటేనే మంచిది. ఈ ఋషి పంచమి పూజ గురించి వచ్చినప్పుడు రామంగారు ఒక మాట మాట్లాడారనమాట. ప్రాయశ్చిత్త విధానం చదువుతుంటే ఏడుపు వచ్చేస్తుందండి. ఆ వ్రత కథ చదువుతున్నప్పుడు ప్రతి నెల అలా చదువుతుంటే ఆ స్త్రీమూర్తి ఎంత బాధపడుతుంది ఒకసారి ఆలోచించండి. ఇది ప్రతి నెల చేసేది కాదు. శుద్ధ తప్పు 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 అని ఒకసారి కాదు 10 సార్లు అన్నారు. శాస్త్ర ప్రమాణం లేవు ఇవన్నీను. శాస్త్ర ప్రమాణంగానే మనం ఏదైనా సరే చెప్పాలి. ఇప్పుడు మీరు చెప్పినా వాళ్ళు ఎవరు వినరు, మేం చేసుకుంటాము అంటారు. అసలు ఆ పద్ధతి ఎంత పెద్ద ప్రాసెస్ మీకు తెలుసా? దాని ప్రకారం ఎవరైనా చేసుకోగలుగుతారా? అసలు ఆ ఋషులందరినీ ఆవాహన చేయటము, ఆ మంత్రాలన్నీ చదవటము ఇవన్నీ మామూలు విషయం ఏం కాదండి. అంతకు మించి ఒక పని చేస్తే సరిపోతుంది. శుభ్రంగా ఒక మడిబట్ట కట్టుకుని భగవంతుడి దగ్గరికి వచ్చి తెలుసో తెలియకో నేను తప్పు చేశాను స్వామి నన్ను క్షమించు అని చెప్పి ఆర్తితో అడిగితే సరిపోతుందండి. అంతే తప్ప శాస్త్ర ప్రకారము చేయకూడదన్నవి, శాస్త్ర సమ్మతం లేనివి చేస్తే లేనిపోనివి కొని తెచ్చుకుంటామని చెప్పి స్పష్టంగా చెప్పారనమాట. మనకి ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు అనేది ఎవరు చెప్తారు అంటే స్మార్త పండితులు చెప్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే తెలుస్తుంది. కాబట్టి వినాయక చవితి వచ్చేస్తోంది కదా, ఈ రజస్వల దోషాలన్నీ పోగొట్టుకోవటం కోసం సప్తఋషి పూజ, ఋషి పంచమి పూజ అని చిన్న పిల్లలతో కూడా చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. ఎందుకంటే నాకు ఆ కామెంట్ కూడా వచ్చింది. మా అమ్మాయికి 13 సంవత్సరాలండి, స్కూల్కి వెళ్తోంది, అన్ని ముట్టేసుకుంటోంది, రజోదోషం వస్తుంది కదండి, తన చేత నేను ఈ సప్తఋషి పూజ చేయించాలని అనుకుంటున్నాను అని చెప్పి అన్నారనమాట. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. వయసు ఏమో 13 సంవత్సరాలు అంటున్నారు, మీరు సప్తఋషి పూజ ఎలా చేయిస్తారని చెప్పి నేను అడిగినప్పుడు మరి బయటకు వెళ్ళి అన్ని ముట్టుకుంటున్నప్పుడు ఆ దోషం పోవాలి అంటే ఇది చేయించాలి కదా అని. దాని ప్రాసెస్ మీకు తెలుసా? అది ఎంత పెద్ద పనో మీకు తెలుసా? ప్రతి నెల ఆ అమ్మాయి చేత చేయిస్తే ఏమైపోతుందా పిల్ల అనుకున్నారని చెప్పి నేను కామెంట్ పెట్టాను. కాబట్టి చిన్న పిల్లల చేత, పెళ్లి కాని వాళ్ళ చేత, అలాగే రజోదర్శనం ఆగిపోని వాళ్ళు ఈ వ్రతాన్ని చెయ్యొద్దు. పూర్తిగా రజోదర్శనం ఆగిపోయిన వాళ్ళు మాత్రమే ఈ ఋషి పంచమి చెయ్యండి. ఈ సంకల్పంలోనే ఉంటుంది. ఎవరు ఎలా సంకల్పం చేసుకోవాలని. అందరికీ ఒకే సంకల్పం ఉండదు, అందరికీ ఒకే పూజా విధానం ఉండదు. కాబట్టి మన సంప్రదాయాన్ని అనుసరించి, మన ఆచారాలను అనుసరించి, మన పెద్దవాళ్ళు ఏది చెప్పారో దాన్ని బట్టి మనం వెళ్తే సజావుగా వెళ్ళిపోతుంది. ప్రతి నెల ఇంట్లో నెలసరిని కలిపేసుకుంటూ మళ్ళీ పక్క నెల ఈ దోషం పోగొట్టుకోవటం కోసం వ్రతం చేస్తున్నాము అంటే అది కరెక్టా చెప్పండి? మనం పిల్లలతో ఏమంటాము, ఒకసారి ఏదైనా తప్పు చేసినప్పుడు ఇంకోసారి తప్పు చేసామనుకో నేను ఊరుకోను అంటాం కదా. ఒక చిన్న తప్పు చేస్తేనే మనం మన పిల్లలతో మళ్ళీ ఇంకోసారి చేస్తే ఊరుకోమని చెప్పి వాళ్ళని దండిస్తామే. అలాంటిది భగవంతుడి అర్చన కోసం మనం ఏవైతే నియమాలు పాటించాలో అలాంటి ఒక నియమాన్ని వదిలేస్తూ దాన్ని ప్రతి నెల ఉల్లంఘిస్తూ ప్రతి నెల మళ్ళీ ఈ దోష పరిహారార్థం కోసం ఈ పని చెయ్యాలి అని అనుకుంటూ దానికోసం ప్రాయశ్చిత్తం చేసుకోవటం ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే ఆలోచించుకోండి. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.